హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి. ఈరోజైతే చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ అయితే చేసుకుందాము. ఈజీగా చేసేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేసేసిస్తారు. దీనికైతే నేను ఫస్ట్గా 1 kg ప్రాన్స్ అయితే తీసుకుంటున్నాను. 1 kg ప్రాన్స్లో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేసేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల మనకి ప్రాన్స్లో ఉన్న కొద్దిగా కౌ స్మెల్ అయితే తగ్గుతుంది. అందుకే పసుపు వేసుకొని అయితే వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి. వేసుకొని మంచిగా వాటర్తో అయితే వాష్ చేసేసుకోండి. చూడండి, నేనైతే వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా అయితే ధనియాల పొడి అయితే వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీకు స్పైసీని బట్టి అయితే మిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్స్ మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. నేనైతే మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా మెంతులు అయితే వేసుకోండి. ఒక 20-25 మెంతులు అయితే వేసేసుకోండి. నెక్స్ట్ అందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లి అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 10 వెల్లుల్ని దంచి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోండి. వేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసేయండి. ఎందుకంటే ఆనియన్స్ మంచిగా మగ్గాలి అన్నమాట. ఆ విధంగా మంచిగా మగ్గిపోవాలి ఆయిల్లో. మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అయితే ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి. మనము ప్రాన్స్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోండి. ప్రాన్స్ వేసేసుకున్నాం కదా, ఆ విధంగా మంచిగా అయితే కలిపేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మంచిగా పోపంతా ప్రాన్స్కి పట్టే విధంగా అయితే కలుపుకోండి. కలుపుకొని అయితే ఒకసారి మళ్ళీ ప్లేట్ పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ అయితే ప్లేట్ పెట్టేసేయండి. 5 మినిట్స్ తర్వాత అయితే ప్లేట్ తీయండి. లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసేయండి. నెక్స్ట్ 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులోకి అయితే కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల మనకి కౌ స్మెల్ అనేది ఉండదు. మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాల తర్వాత అయితే ఓపెన్ చేయండి. చూడండి, మనం అందులో వాటర్ అయితే అస్సలు వేయలేం కదా. ప్రాన్స్లో ఉన్న వాటర్ అయితే ఏ విధంగా బయటకు వచ్చిందో. నెక్స్ట్ ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి అయితే చింతపండు రసం అయితే వేసుకోవాలి. చింతపండు రసం అయితే వేసేసుకొని మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే కొద్దిగా వేసుకున్నాను కదా, ఇప్పుడైతే ఇంకొద్దిగా అయితే వేసేసుకుంటున్నాను. నేను రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసుకొని ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని అయితే కట్ చేసుకొని వేసేసుకొని కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ ఆగేసి స్టవ్ అయితే తీసేసేయండి. చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా నా వీడియో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.